హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మా లంచ్ మెనూతో మీ ముందుకు వచ్చాను. లంచ్ మెనూ ఏంటో మీకు చూపిస్తాను. అంతకుముందు ఈ ఒక విషయం కూడా చెప్తాను. మరి మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి. ఇంట్లో ఒక్క భార్య భర్త ఉండటం అంటే ఎంత కష్టమో కదా. అంటే పెళ్ళైన కొత్తలో కాదు నా ఉద్దేశం. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టాక, పిల్లలు దూరంగా చదువుకు వెళ్ళిపోయి భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతే భార్య ఒక్కరితే ఇంట్లో ఉండి తనకే వంట చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎంత పప్పు అని వేస్తాం, ఎంత బియ్యం అని పెడతాం కదా. ఒక్కరికి వండుకోవడం అంటే చాలా కష్టం కదండి. నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు 2 పూటలకి కలిపి సాంబార్ పెట్టాను. రాత్రికి మా వారు వస్తే ఏ ఇడ్లీయో పెట్టుకొని ఆ సాంబార్తో తిందామని, ఎంత కొంచెం పెట్టినా అది మిగిలిపోవడమో లేకపోతే ఎవరికైనా ఇవ్వడమో అవుతున్నది. ఈరోజు మా లంచ్ మెనూతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. చూడండి, తప్పుగా అనుకోకండి, మేమిద్దరమే ఉన్నాము, అందుకని అన్నీ కొంచెం కొంచెమే చేశాను. మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఈరోజు క్యాబేజీ, క్యారెట్, గ్రీన్ పీస్ వేసి మసాలా ముద్దకూర చేశానండి. తర్వాత సాంబార్ పెట్టాను. ముక్కలన్నీ వేసి సాంబార్ పెట్టానండి. ములంకాళ్ళు, సొరకాయ ముక్కలు, చిలకడ ముక్కలు, క్యారెట్ అన్నీ వేసి, ఉల్లిపాయ అన్నీ వేసి సాంబార్ పెట్టాను. ఇదండి ఇవాళ మా లంచ్ మెనూ. మరి మీరేం వంటలు చేసుకున్నారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ చిన్న షార్ట్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సాంబార్కి చివరిలో నేతిపోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తెలిస్తే ఇగ్నోర్ చేసేయండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేతిపోపు అయితే చాలా కమ్మగా అదొక రకమైన టేస్ట్ వస్తుందండి సాంబార్కి. తప్పకుండా ట్రై చేయండి.